హాయ్, నేను జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచి? 1 మంత్లో 6 ప్యాక్ వచ్చేయాలి నాకు. మీరు ఏం వాడమంటే అది వాడతా. ఓకే, తెప్పిస్తాం రండి. ఎప్పటి నుంచి వస్తారో? రేపు నుంచి వస్తా. 1 మంత్లో 6 ప్యాక్ వచ్చేయాలి నాకు. ఈ కాలంలో జిమ్కి వచ్చిన అంతలకి అందరూ 6 ప్యాక్ అంటుంటారు. ఆశపడడంలో తప్పులేదు. ఆశపడినట్టు మనం కష్టం కూడా పడాలా. నేను కూడా లావు ఉన్నప్పుడు నాకు ఆశ ఉండేది 6 ప్యాక్ కావాలా, డ్రెస్సులు వేసుకుంటే సరిగా పట్టవు, మొహమంతా ఉబ్బు ఉండేది, నడుస్తా అంటే ఫ్రెండ్స్ అందరు ఎగతాళి చేస్తారు, బంధువులు లేకపోతే ఎగతాళి చేస్తారు. కొంతమంది నన్ను అన్నారు, జిమ్ దగ్గర ఉంది కాబట్టి నువ్వు చేస్తా అంటావు, ఏ పని ఉంటుంది అన్నారు. నేను చీకట్లోనే చలికి చూడండి ఒకసారి ఎట్లా వస్తానో. మా రోడ్డు బాగుండదు, గతుకులు గుంతలు ఉంటాయి, వానలు పడినప్పుడు అట్లే తడుచుకుంటూ వస్తాంట. ఈ జిమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పొలం పనులు చూసుకోవాలి, మళ్ళీ హోటల్ ఉంది, ఆ హోటల్లో పార్సిల్ కట్టుకోవడం, ఆ హోటల్ పనులు చూసుకోవాలి. డైట్ అని చెప్తే ఎవ్వరు డైట్ ఫాలో అవ్వరు. ఆకుకూరలు తినండి రా బాబు అంటే, అన్న నాకు చేసి పెట్టేవాళ్ళు లేరు, నాకు వండి పెట్టేవాళ్ళు లేరు అంటారు. చూడండి, నా జ్యూసులు ఇవన్నీ నేనే ప్రిపేర్ చేసుకుంటా. నీకు కావాలని ఆశ ఉన్నప్పుడు నువ్వే కష్టపడి వండుకోవాలా, నువ్వే కష్టపడి తినాలా. చూడండి, రుచికరమైన ఫుడ్ను ఆశపడినప్పుడు నీ బాడీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాదు. టైంపాస్కు 10 నిమిషాలు అర్ధగంట వర్కౌట్లు చేసి బాడీలు రావు. డైట్ ఫాలో అవ్వాలి, బాగా కష్టపడితేనే నువ్వు అనుకునే రేంజ్లో బాడీ వస్తుంది. నేను బాడీ సంపాదించుకున్నాక నా గౌరవం వేరు, నా స్థాయి వేరు, నా స్టైల్ మారిపోయింది, నేను ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకంటూ ఒక పేరుంది, ఒక లైఫ్ స్టైల్ ఉంది. ఒకప్పుడు నాకు బైక్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు ఇల్లు ఉంది, కారు ఉంది, బైక్ ఉంది. నా కారు కాస్ట్ 44 లక్షలు.